సినిమా పరిశ్రమను సుసంపన్నం చేసిన సినిమాలు పేరుకి చెప్తే ఇంత లిస్ట్ అవుతుంది. ఆ లిస్ట్ ని ప్రొడ్యూస్ చేసిన పూర్ణోదయ క్రియేషన్స్ అధినేతలు. అందులో ఈ రోజున మనతో పాటు స్టూడియోలో ఉన్నది పూర్ణోదయ అధినేతల్లో ఒకరైన ఏడిది రాజా గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనకి సాదర స్వాగతం పలుకుదాం. శంకరాభరణం అన్నది పూర్ణోదయ క్రియేషన్స్ కు ఒక వజ్ర కిరీటం. అది 45 ఏళ్ళు అయింది ఆ సినిమా వచ్చి ఇప్పటికి. శంకరాభరణము ఎటుడు గారు ఒకసారి చెప్పారు ఈ పాట లాస్ట్ పాట ఉంది కదా, దొరకన ఇటువంటి సేవ. పల్లవి ఆత్రేయ గారు విజయ గార్డెన్స్ లో కనిపించి అంత పల్లవి రాసేవంటాయా, పాడేవాడు చచ్చిపోతాడు అన్నారు. అంటే అవునండి, ఈ పాట ఏక నిజంగానే చచ్చిపోతాడు. దొరకనటువంటి సేవ అదొక ఇటువంటి సేవ నా ప్రాణ దీపమై నాలోన వెలిగే. మంజు భార్గవ్ గారు అప్పటి వరకు వ్యాంప్ వేషాలు, ఏదో కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వ్యాంప్ క్యారెక్టర్స్ చేస్తున్నామని తీసుకొచ్చి అంత పవిత్రమైన భరతనాట్యం క్యారెక్టర్ లో క్షీరసాగర శయన దేవగాంధారిలో నీ పద కీర్తన చేయగా. యాక్ట్ చేసిన నాయకుడు వినాయకుడు అది కూడా అదే రోజు రిలీజ్ అండి. దాంట్లో అదే సినిమాలో ఆవిడ వ్యాంప్ క్యారెక్టర్. ఒక నెల్లూరులో మాకు ఆశ్చర్యం వేసింది. ఒక థియేటర్ రాధా మాధవ్ అనే 2 థియేటర్స్ ఉండేయండి. మాధవ్లో శంకరాభరణం ఉండి, రాధాలో నాయకుడు వినాయకుడు. దాని బ్యానర్ లో ఆవిడేమో గెటప్ ఇక్కడ ఇవిడిది కవితా థియేటర్ అండి, బాగా గుర్తు, పేరు కూడా గుర్తు నాకు. 2 years ఆడింది కంటిన్యూస్ గా. ఆడు 25,000 పెట్టి చేశాడు సినిమా మొత్తం. 25,000 30,000 మొత్తం రిలీజ్ చేశాడండి. ఈ హ్యాండ్ 2.5 crores ఆ రోజుల్లో. ఆ రోజుల్లో 2.5 crores ₹2 టికెట్ టైంలో. అది హీ కుడ్ ఎంజాయ్ దట్, యు నో దట్. షాక్ వచ్చి పోయాడు అంత డబ్బు చూసి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఒక మహాద్భుతమైన అమృత గుళికల లాంటి అద్భుతమైన కళాఖండాలని అందించి సినిమా పరిశ్రమను సుసంపన్నం చేసిన సినిమాలు అంటే పేరుకి చెప్తే ఇంత లిస్ట్ అవుతుంది. ఆ లిస్ట్ని ప్రొడ్యూస్ చేసిన మహానుభావులు పూర్ణోదయ క్రియేషన్స్ అధినేతలు. అందులో ఈ రోజున మనతో పాటు స్టూడియోలో ఉన్నది పూర్ణోదయ అధినేతల్లో ఒకరైన మహానుభావుడు ఏడిది నాగేశ్వరరావు అబ్బాయి ఏడిది రాజా గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనకి సాదర స్వాగతం పలుకుదాం. నమస్తే. హిట్ టీవీ ప్రేక్షకులకి అభినందనలు. ఎస్, థ్యాంక్ యూ. నా అనుభవంలో, ఇన్నాళ్ళ అనుభవంలో పూర్ణోదయ మూమెంట్స్ని ఏ తెలుగు ప్రేక్షకుడు మర్చిపోలేడు. అంతే అండి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉండను నేను ఇప్పటికీ కాదు, ఎప్పటికీ అవి మరపురావు, మర్చిపోలేరు. మాకు ఒక ఐడెంటిటీ. ఎక్కడికెళ్ళినా ఇండియాలో ఏమైనా కొన్ని భాష రాని వాళ్ళు ప్రదేశాలకు వెళ్ళినా కూడా మాకు ఐడెంటిటీ అది. ఎస్, వాళ్ళకి ఆ సినిమాలు చాలు. అందులో ముఖ్యంగా మరీ ముఖ్యంగా పూర్ణోదయానికి పెద్ద వజ్ర కిరీటం అది. శంకరాభరణం అన్నది పూర్ణోదయ క్రియేషన్స్ కు ఒక వజ్ర కిరీటం. అది 45 ఏళ్ళు అయింది ఆ సినిమా వచ్చి ఇప్పటికి. కానీ ఈ రోజుకి కూడా శంకరాభరణం వాసనలు, పరిమళాలు, వాటి వన్నెలు ఏమాత్రం తగ్గకపోగా రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి దాని మీద ఉండే విలువ, దాని మీద ఉండే గౌరవం, దాని మీద ఉండే మన్నన ఎప్పటికప్పుడు విఘ్నీకృతమే అవుతున్నాయి తప్పితే అసలు ఏమాత్రం వసివాడని కుసుమ విలాసం అనే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలాగా శంకరాభరణం తాలూకా కుసుమ విలాసం ఏనాటికి వసివాడదు. అదే ఇప్పుడు ఆయనతో మాట్లాడడానికే వారిని ఇప్పుడు ఇక్కడికి నేను ఆహ్వానించాను. శంకరాభరణం అనేది ఈ రోజున తెలుగు వారికి నేను ఎప్పుడో రాశా,
గోదావరి, గోంగూర, శంకరాభరణం. చాలా కరెక్ట్. అంటే తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకునేవే కదా, గోదావరి నది, గోంగూర, శంకరాభరణం. ఇంకా అంతకన్నా మరి ఇంకోటి చెప్పడానికి లేదు. అలాంటి శంకరాభరణం తీసిన మీరు ఈ రోజున ఒక్కసారి 45 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే ఆ శంకరాభరణం గురించి ఆలోచించుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? నాకు ఇందాక మీరు అద్భుతం అనే మాట అనేసరికి నాకు ఒక శంకరాభరణం టైంలో అప్పుడు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖులు అందరి చేత మేము సినిమా చూపించి కొత్త రకం పబ్లిసిటీ అప్పుడు స్టార్ట్ చేసాము. ఆత్రేయ గారు, బాలచంద్ర గారు, అలాగే అప్పుడు ఉన్న ప్రముఖులు అందరి చేత రేడియో ఇంటర్వ్యూలు చేసి, అప్పుడు ఆత్రేయ గారు అన్న మాట నాకు సడన్గా గుర్తుకొచ్చింది. ఆదరిస్తే ఆంధ్రులు లేకపోతే అందులు. సినిమా గురించి ఆదరిస్తే ఆంధ్రుడు లేకపోతే అందులు, లేకపోతే అందులు అని అన్నారు. అలాగే ఇంకో మాట అన్నారు, ఆ సంవత్సరం 2 అద్భుతాలు జరిగినాయి. ఒకటి సంపూర్ణ సూర్యగ్రహణం, ఇంకోటి శంకరాభరణం. ఇట్లా సడన్గా మీరు చెప్పే అద్భుతాలు అనేసరికి నాకు మెమరీస్కి వెళ్ళింది అది. అసలు ఒక్కొక్కళ్ళు అండి ముందు పబ్లిసిటీ కోసం మేము ఒక 10 మందిని ప్రముఖుల దగ్గరికి వెళ్ళి మేము అభిప్రాయాలు తీసుకుని అది పబ్లిసిటీ చేసి అలాగా స్టార్ట్ చేస్తే రిలీజ్ అయిన 1 వీక్కి ఎవరికి వాళ్ళే మా ఆఫీస్కి పంపించేసేవారు అభిప్రాయాలు. కుప్పలుగా వచ్చేసేయండి. అవి రోజు సూపర్ స్టార్ కృష్ణ గారు ఇలా అన్నారు, ఎన్టీ రామారావు ఇలా అన్నారు, నాగేశ్వర ఇలా అన్నారు, ఇలాగా రోజు ఒక్కొక్క యాడ్. అలాగా అది గుర్తుకొచ్చింది. అది గ్రేట్. అయితే ఆత్రేయ గారు అన్నట్టు ఆదరిస్తే ఆంధ్రులు లేకపోతే అందులు అని, కానీ తెలుగు వారు మేము అందులం కావని నిరూపించడం కాకుండా దశాబ్దాలు గడిచిపోతున్న తెలుగు సత్తా ఏటో ప్రపంచానికి చాటి చెప్పారండి. ఇటువంటి సేవా నా ప్రాణ దీపమై నాలోన వెలిగే చెప్పారు. అది ఈ రోజుకి దాని పట్ల ఉన్న ఆదరణ. అప్పట్లో పాన్ ఇండియా మూవీ, అది అప్పట్లో పాన్ ఇండియా మూవీ కదా, అన్ని లాంగ్వేజెస్ చేశారు కదండి. అంటే మీరు ఇందాక మధ్యలో ఒక మాట ఎన్టీ రామారావు అన్న మాట అన్నారు. అంటే మేము అప్పట్లో విన్నవి, ఇంకా అప్పటికి కాలేజీ రోజులు అవన్నీ, ఏదో ముందు ఎన్టీ రామారావు నేను చేస్తానని చెప్పి అడిగారని, కానీ ఎన్టీ రామారావు అయితే మరి హెవీ అయిపోతుంది, హ్యాండిల్ చేయలేమని చెప్పి కె విశ్వనాథ్ గారు అనుకున్నారని ఏవో మాటలు విన్నాను. అది చాలా ఎన్టీ రామారావు గురించి రాలేదు కానండి, నాగేశ్వర గురించి వచ్చింది. అంటే కథ అనుకున్నప్పుడు తర్జన పడుతున్నారు డైరెక్టర్ గారు, నాన్నగారు అందరూ. ఒక ప్రముఖ నటుల్ని వేద్దామా లేకపోతే కొత్త వారిని పరిచయం చేద్దామా అని దాంట్లో తర్జన పడిన టైంలో ఆలోచనలో వచ్చినప్పుడు ఎవరిని అడగడం జరగలేదు, వాళ్ళు సంప్రదించడం జరగనే లేదు. ముందు నాగేశ్వరరావు అనుకున్నారు, తర్వాత శివాజీ గణేష్ గారిని అనుకున్నారు, కృష్ణరాజు గారిని అనుకున్నారు. కృష్ణరాజు గారితో నాన్నగారికి అప్పుడు రూమ్మేట్లు కొన్నాళ్ళు ఉండేవారు చెన్నైలో వాళ్ళు. ఆ స్నేహంతో మామూలుగా చిన్న లైన్ కూడా చెప్పారు నాన్నగారు కృష్ణరాజు గారికి. చెప్తే చాలా గొప్ప సబ్జెక్టు రాయిస్తారు, అలాంటి వాళ్ళు వస్తే అది ఇమేజ్ లేని వాళ్ళు వేస్తేనే బాగుంటుంది అని ఆయన సలహా ఇవ్వడం జరిగింది. సరే, తర్వాత మొత్తానికి కొత్త వారితో వెళ్దాం అన్నది ఇమేజ్ క్యారెక్టర్ కనిపించాలి మనకి, అక్కడ ఇమేజ్ కాదు అన్న ఉద్దేశంతో కొత్త వాళ్ళకి అనేది డిసైడ్ అయింది. అందరినీ అనుకున్నది కరెక్టే కానీ ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. అంటే నాగేశ్వరరావు అంటే కె విశ్వనాథ్ గారు కొన్ని సినిమాలు కూడా చేశారు. ఫస్ట్ సినిమా విశ్వనాథ్ గారు ఆయనే కదా, ఆయన దర్శకుడు అవడానికి ఇంకా దుక్పాటి మధుసూదన్ రావు, ఆదుర్ సుబ్బారావు, అక్కినే నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసే ప్రోత్సాహం కూడా ఉంది కె విశ్వనాథ్ గారు డైరెక్టర్ అవడం పట్ల. అందుకని అది కూడా నమ్మవలసినట్టుగా ఉండొచ్చు. మీకు తెలియదే ఉంది, ఇప్పుడంటే సోషల్ మీడియాలో గాసిప్స్ ఎక్కువ పెరిగి, కానీ అప్పుడు ఏదో ఒక న్యూస్ వస్తే ఏదో పెద్ద సంచలనం అది. కానీ కృష్ణరాజు గారికి మేకప్ టెస్ట్లు కూడా లేదండి, ఏమి లేదు, ఏమి జరగలేదు. నాన్నగారు చదువు మీద ఉంటాం లైన్ ఉంటాయి. మరి ఈయన అసలు శంకర శాస్త్రి గారు ఎలా వచ్చారండి? శంకర శాస్త్రి గారు రావడం అన్నదండి అదే రకరకాల నాన్నగారు విశ్వనాథ్ గారు కొత్త వాళ్ళు అనేసి దీనికి ప్రిపేర్ అయ్యాక మరాఠీ స్టేజ్ నుంచి కానీ థియేటర్ నుంచి కానీ ఎవరన్నా తీసుకొస్తే అప్పుడు కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఆర్టిస్టులు ఉంటారు కదా అక్కడ. సో అలాంటి మిడిల్ ఏజ్ వాళ్ళు దొరకచ్చేమో అని చెప్పి ట్రై చేద్దామా
అన్న ఆలోచన ఒకటి. ఒక్కొక్కప్పుడు బాలు గారి సలహాలు, బాలు గారు కూడా కొడుకు పార్టిసిపేట్ చేసేవారు ఈ సినిమాలో. ఇక్కడ విశ్వనాథ్ గారితో ఉన్న రిలేషన్షిప్, అనుబంధం, పూర్ణోదయ సాన్నిధ్యం, ప్లస్ బాలు గారు తోటి పాటలు పాడించాలని డిసైడ్ అయిపోయింది ఇప్పుడు ముందే. సో ఆయన కూడా ఇంట్రెస్ట్ బాగా ట్యూన్స్ నేర్చుకోవడం. అలాగే డిస్కషన్స్లో ఎవరు వేద్దాం దాంట్లో మాట వచ్చినప్పుడు బాలు గారు వాళ్ళ స్నేహితులతో కలిసి ఒక సినిమాకి ఆయన సమర్పకుడుగా ఉండి రారా కృష్ణయ్య ఒక సినిమా జరుగుతుంది, యోగి గారి డైరెక్షన్, ఫ్రెండ్. దాంట్లో చంద్రమోహన్, మాధవి పేరు అయితే ఏజ్డ్ పేరు సోమయాజులు గారు, నిర్మలమ్మ గారు మెయిన్ క్యారెక్టర్స్ ఆ సినిమాలో అడుగుతారు. అవునండి. దాంట్లో ఒక ఆయన ఉన్నారు, అన్నయ్య చాలా బాగుంటారు, నాకు అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయొచ్చు కదా, టెస్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అంటే నాన్నగారు అడిగారు అనమాట పేరు ఏంటి అని. అలాగా జేవి రమణమూర్తి గారు బ్రదరు సోమయాజులు అంటే ఆయన నాకెందుకు తెలీదు, మేమందరం కలిసి నాటకాలు చేసేవాళ్ళు. నాన్నగారు ముందట్లో నాటకాలు వేసేవాళ్ళు కాకినాడలో ఉండగా, అది చాలా ఫేమస్ నాటకాల నుంచే ఇలా సినిమా ఫీల్డ్కి వచ్చింది ఆయన. మేమందరం కలిసి విజయనగరంలో అది చాలా కన్యాశుల్కం అని వేసాం, నాకు బాగా పరిచయం, ఇదిగా ఉండు. ప్లస్ దానికి ముందే నాన్నగారే రమణమూర్తిని మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు సిరిసిరిమూలో. అవును అవును, ఆయన సెకండ్ ఇన్నింగ్స్. సో సిరిసిరిమూలో ఇచ్చారు. అంటే రమణమూర్తికి ఫోన్ చేసి నాన్నగారు సోమయ్య గారు అడ్రస్ పట్టుకుని, ఫోన్ నెంబర్ పట్టుకుని, ఆయన అప్పటికే ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు, ఇక్కడ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు వైజాగ్లో. సరే ఒకసారి ఇలాగ సోమయాజులు ఇలాగ అనుకుంటున్నాం, నువ్వు అనుకుంటారు నాన్నగారు, అంత పరిచయం అనుకుంటున్నాం. కానీ డైరెక్టర్ గారు ఒక చిన్న క్లాస్ పెట్టారు, మేకప్ టెస్ట్ చేస్తాం, విగ్గులు అయిపెట్టి నేను చేయను, నాకు న్యాచురల్గా కావాలి, ఆ గెటప్కి ఇంత హెయిర్ ఉన్నదే కావాలి, ఆ సైజుకి మేము రియల్గా కట్ చేయించాలి మనం, ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే ఆయన ఏమి మళ్ళీ బాధపడకూడదు అంటే అదే విషయం ఆయన నాన్నగారు పోస్ట్ చేస్తే, ఏం పర్లేదు తీసుకెళ్ళండి, మీకు ఎలా కావాలో అలా చేయించుకోండి, సెలెక్ట్ అయితే హ్యాపీ, అవ్వకపోతే పక్కన తిరుపతికి వెళ్ళి మొత్తం తల ఇలా చేస్తారు అది. చాలా జెంటిల్మెన్ అంటే ఇట్లా, సో జెంటిల్మెన్ ది కోర్. సో అలాగనే ఆయన తీసుకురావడం. బాలు మహేంద్ర గారు ఆ పిక్చర్కి అప్పుడు మేము కెమెరామెన్గా ఫిక్స్ చేస్తాము. బాలు మహేంద్ర గారు ఇంట్లోనే టెర్రస్ మీదే ఇది చేసాం, షూట్ మేకప్ టెస్ట్ షూట్ రీలే చేసాం, నాట్ ఫొటోస్ అయ్యి కాదు, రీల్ చేసి మంజు భార్గవ్ గారిని పెట్టి ఇద్దరు కాంబినేషన్లో పెట్టి చేస్తే ఇక అక్కడికి ఇద్దరు ఫ్రేమ్లు పెడుతుంటే ఒక్కొక్కరికి అక్కడే అర్థమైపోతుంది యూనిట్ అందరికి, ఇది ఏదో సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. అలాగే ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. కానీ ఇందులో మరీ గొప్ప విశేషం ఏంటంటే మంజు భార్గవ్ గారు అప్పటి వరకు వ్యాంప్ ఏదో కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వ్యాంప్ క్యారెక్టర్స్ చేస్తున్నామని తీసుకొచ్చి అంత పవిత్రమైన భరతనాట్యం క్యారెక్టర్ లో భయపడతారు కదా. భయపడ్డారు నాన్నగారిని చాలా మంది అన్నారు. డైరెక్టర్ గారు అన్నారు, ఏంటి మీకు లేదా ఏంటి ఆవిడ పెట్టలో హీరోయిన్ గా ఏంటి అని. లేదు అంటే డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మంచి క్లాసికల్ డాన్సర్ ఆవిడ. క్లాసికల్ డాన్సర్స్ కి ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, ఇంపార్టెంట్. ఈ సినిమా అంతా కూడా డైలాగ్ లెస్, ఎక్కువ కళ్ళతోటి ఎక్స్ప్రెషన్స్ తోటి సినిమా అంతా హావభావాలతోటే రన్ అవుతుంది. ప్లస్ సోమయాజులు గారికి ఏజ్ గ్రూపు కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో నెవర్ మైండ్ మనం బ్యాడ్ ఇంప్రెషన్ ఉన్నా కూడా పర్లేదు ప్రొసీడ్ అయిపోయారు. ఓకే, అసలు మంజు భార్గవ్ గారు ఎలా ఫీల్ అయ్యారండి మీరు అసలు అవకాశం ఆవిడకి? అసలు డెఫినెట్ గా షాక్ అయి ఉండాలి, ఆవిడే అడగండి తెలుస్తుంది మీకు ఎప్పుడు. తులసేమో మరి చైల్డ్, అప్పటికి ఆల్రెడీ ఆయన సినిమాలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది, సీతామహాలక్ష్మి వాటిలోనూ మంచి క్యారెక్టర్స్ చేసింది. మొదటి నుంచి తులసి అనుకున్నానండి, ఎవరు ఇంకొక చాయిస్ లేదు. రాజలక్ష్మి మాత్రం న్యూ ఫైండ్ అనుకున్నాం, రకరకాల చాలా మంది టెస్ట్ చేసి రాజలక్ష్మి ఓకే. దానికి చంద్రమోహన్ గారు ఎక్కువ కామెడీ క్యారెక్టర్స్ చేసి అల్లు రామయ్య గారిది ముఖ్య పాత్ర ఈ సినిమాలో. అంటే అంత ఒక శంకర్ శాస్త్రి లాంటి ఆయన్ని కమాండ్ చేసి
క్యారెక్టర్. జన్మలో దానికి పెళ్లి కాదు, ఇలాంటి తండ్రికి పుట్టారనే ఆనందంతో ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది. అప్పుడు ఆ శవాన్ని ఎదురుగా పెట్టుకుని పాడుకుంది కదా సంగీతం. రావణి గారు ఆయన ఎప్పటికీ చెప్తూనే ఉంటాడు, లైఫ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్. డౌట్ లేదు, అన్డౌటెడ్ గా. కామెడీ చేయడం వేరే, కామెడీ ఇది క్యారెక్టర్ ఆర్టిస్ట్. అంటే అది కంప్లీట్ గా రివర్స్ ఆర్డర్. శంకరాభరణం ఎవరో తెలియని ఒక నాన్ ఎంటిటీని పట్టుకొచ్చి మెయిన్ క్యారెక్టర్ శంకర శాస్త్రి క్యారెక్టర్, వ్యాంప్ వేషాలు వేసే మంజు బాబు. ఇంకో ఇది చిత్రం ఏంటంటే అదే శంకరాభరణం February 2 రిలీజ్, February 1 2 సేమ్ డేట్ అనుకుంటాను. అక్కినే నాగేశ్వరరావు యాక్ట్ చేసిన నాయకుడు వినాయకుడు, అది కూడా అదే రోజు రిలీజ్ అండి. దాంట్లో అదే సినిమాలో ఆవిడ వ్యాంప్ క్యారెక్టర్. అమ్మా, ఒక నెల్లూరులో మాకు ఆశ్చర్యం వేసింది. ఒక థియేటర్ రాధా మాధవ్ అనే 2 థియేటర్స్ ఉండేయండి. మాధవ్లో శంకరాభరణం ఉండి, రాధాలో నాయకుడు వినాయకుడు. దాని బ్యానర్ లో ఆవిడేమో గెటప్ ఇక్కడ ఇవిడిది. కానీ మీ గుండె ధైర్యానికి నిజంగా జోహార్ అండి. ఇప్పుడు డైరెక్టర్ ఏదైనా అనుకోవచ్చు కానీ నాన్నగారులేండి. అసలు ఆయన ఏటికి మొదటి నుంచి ఏటికి ఎదురైతే సిరిసిరిమో నుంచి కూడా ఆయన అంటే ఆయన వెల్ ఎస్టాబ్లిష్ ప్రొడ్యూసర్ కాదు, ఏ ఇండస్ట్రీలో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన కాదు, సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఫస్ట్ స్టార్టింగే మోగమ్మాయి డప్పు వాయించి వారాల అబ్బాయి క్యారెక్టర్ హీరో తోటి సినిమా చేయడం ఏంటి, చాలా అది సెన్సేషన్ హిట్ అవడం ఏంటి. ఇది సర్గము లాంచింగ్ ఆఫ్ జయప్రద ఇదిలో పెద్ద హిట్ అక్కడ. డప్పులు ఇవ్వాలి సాంగ్ పెద్ద ఇన్ జనరల్ గా. అంటే బాలుగారి చేత ఆ పాటలు పాడించడానికి మీరు అనుకున్నా, నాతో బాలుగారు పర్సనల్ గా అన్నమాట చెప్పు, అస్సలు నాకు ఏ రకమైన నమ్మకం లేదు నేను ఆ పాటలు పాడగలనని. పోలేంది గారు కూడా అన్నారు నాతో ఈ మాట, బాలుకి నమ్మకం లేదని చెప్పి. అసలు ఆ ప్రహసనం ఎలా నడిచిందండి? ఏం లేదండి, ముందు విశ్వనాథ్ గారు రోజు మార్నింగ్ వాకింగ్ రావడాలు, ఆయన ఇంటి నుంచి అలాగా షటిల్ ఆడ్డాక వెళ్తూ ఉంటారు రోజు. క్రాసింగ్ లో మధ్యలో బాలుగారి ఇల్లు, పక్కన మా ఇల్లు ఇవన్నీ ఉండి అనమాట. బాలుగారి ఇంటికి వచ్చినప్పుడు బాలుగారి ఫాదర్ తోటి వచ్చాను, బాబాయ్ సాంబశివరావు తోటి. బాబాయ్ ఆయన హరికథలు అని చెప్పి, ఆయన కూడా కళాత్మక ఇదే. అవునండి. సో ఇలా ఏం సినిమా నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తా అంటే, లేదు బాబాయ్ ఇలాగ అనుకుంటున్నాను కానీ మన బాలుగారి డైరెక్టర్ గారు మణి అంటారు. మణి ఒప్పుకుంటే చేద్దామని ఉంది. ప్లస్ మణి చేత నాకు ఒక ఇది కావాలి, కమిట్మెంట్ కావాలి. ఈ పాడుతున్న రోజులు వేరే పాటల మీద దృష్టి పెట్టకూడదు. ఓకే, అబ్బో అంత నాకు ప్యూర్ గా ఫుల్ గా దాని మీద ఉండాలి, డివోట్ అయ్యి పాడాలి ఆయన అంటే. నేను చెప్తాను రా అడిగి, ఎంతకైనా మంచి ఆయనకి సబ్జెక్ట్ చెప్పాడు అనమాట లైన్, నేను చూసుకుంటాను అది రే అని చెప్పి అది బాలు గారిని కమెంట్ చేయడం ఇలా ఇవన్నీ జరిగినాయి. మాకు తర్వాత తెలిసింది, అంటే డైరెక్ట్ గా చెప్పడం ద్వారా తెలిసింది ఇవన్నీ. అలాగా మొదటి నుంచి బాలు గారు అనుకునేది కరెక్టేనండి. దానికేమో కంపోజింగ్ క్యాసెట్స్ ఏమో తీసుకుని బాలు గారికి ప్రాక్టీస్ చేయించింది పోహ్లైద్ గారు అండి. అది కరెక్ట్ అండి, అది పోహ్లైద్ గారు. అంతేగాని వేరే ప్రముఖ కర్ణాటక సంగీతంలో ప్రముఖ గాయకులతో పాడిద్దాం అనుకున్నారు, అదే న్యూస్లన్నీ వచ్చినాయని కరెక్ట్ కాదండి. ఎప్పుడు కూడా అనుకోలేదండి, మొదటి నుంచి బాలు గారు అని అనుకున్నదండి. ఆల్రెడీ బాలు గారు క్లాసికల్ కూడా లైట్ సెమీ క్లాసికల్స్ పాడారండి. చెల్లెలు కాపురం మళ్ళీ విశ్వనాథ్ గారి సినిమాలో 2-3 సినిమాలు పాడారు ఆయన. కాకుండా బయట సినిమాలు కూడా చాలా పాడారు క్లాసికల్స్ అయ్యి. ఇంత క్లాసికల్ కాకపోవచ్చు, క్లాసికల్స్ టచ్ ఉంది కొంచెం. బట్ తమిళ్లో పాడిన పాటలన్నీ కూడా మనకు తెలుగులో ఆ పాకెట్ తక్కువ, కానీ తమిళ్లో ఎంఎస్ విశ్వనాథ్ గారు పాడిన మామూలు కాదు. సో అలాగా బాలు గారు భయపడ్డాడు పాప, అయి ఉండొచ్చు, భయపడ్డారంట. ఎందుకంటే నా పాటలు అప్పటికి బాగా ఘంటసాల గారిని బాగా అలవాటు పడింది ప్రపంచం క్లాసికల్ అని. గ్యాప్ వచ్చేసిందండి ఘంటసాల గారు, 74 కదా ఘంటసాల గారు, 74, ఇది 80 అండి. 6 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. అప్పటికి ఎస్టాబ్లిష్ అయిపోయాడు బాలు గారు, రోజుకి 4-5 పాటలు పాడి స్టేజ్ వచ్చారు. 4-5 ఏంటి ఇంకా ఎక్కువ పాడే స్టేజ్కి వచ్చారు. ఈ శంకరాభరణం స్క్రిప్ట్ కు సంబంధించినంత వరకు ఏదో వేటూరి గారు కథ, ఇది ఒక లైను ఏదో ఎప్పుడో విశ్వనాథ్ గారితో ఆయన చర్చించడము,
ముచ్చరించడం ఏదో జరిగింది ఈ కథ అని చెప్పి ఒకటి వ్యాప్తిలో ఉందండి, ప్రచారంలో ఉంది. అది కరెక్ట్ కాదండి. ఈ కథ ఎలా పుట్టిందండి మరి? ఆయన డైరెక్ట్ గా చెప్పిన దాని ప్రకారం సిరిసిరిమ ఊటీలో ఫస్ట్ షెడ్యూల్ చేస్తున్నప్పుడు ఆయనకి అనిపించిందంట క్లాసికల్ మ్యూజిక్ మీద ఒక లైన్ ఒకటి చేద్దామని ఉంది నాకు. పశుపతి కృష్ణమూర్తి గారు అప్పుడు డాన్స్ మాస్టర్ ఆఫీసర్కి ఆయనతో అన్నాను. తర్వాత మేము ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఆఫ్టర్ తాయారమ్మ బంగారే పూర్ణోదయాలో శంకరాభరణం విశ్వాసంతో ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఆయనే ఒక లైన్ చెప్పారు, లైట్గా లైన్ చెప్పారు. ఎవరు? డైరెక్ట్ గానే చెప్పారు నాన్నగారికి. అని చెప్తే బాగుంటుంది, ఇది దానికి తర్జన్ భర్జన్ పడుతున్నారు. సర్గం షూటింగ్కి వెళ్ళి బాంబే నుంచి వస్తున్నారు విశ్వనాథ్ గారు. నేను ఎయిర్పోర్ట్కి నాన్నగారు కూడా నేను ప్రతిదానికి ఉండి మిడ్ నైట్ ఫ్లైట్ అనమాట. ఆల్మోస్ట్ 1 o'clock 12 o'clock అది రావాలి, 2 hours లేట్. అది 4 o'clock వచ్చింది. అది అక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నాం. కారు ఎక్కి రిసీవ్ చేసుకున్నాం. నాగేశ్వరరావు మంచి ఇది వచ్చింది, మంచి లైన్ బాగా కుదిరిపోయింది. సడన్గా థాట్ ఏదో వచ్చింది ఫ్లైట్లో మనకి వచ్చిందని చెప్పి రా ఎక్కడన్నా కాఫీ తాగుదాం అని చెప్పి రోడ్ సైడ్ టీ స్టాల్స్ ఉంటాయి కదా, ఎక్కడ ఆపించి తాగి ఆయన చెప్పడం మొదలు పెట్టాడు. చిన్న లైన్ మంజు భార్గవ క్యారెక్టర్ అప్పుడు పుట్టింది. ఇవన్నీ లింక్స్ అన్ని వేయి ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి. అవునా? జంజాల్ గారు కూడా గొప్ప మాట అన్నారు నాతో. నేను చాలా తక్కువ డైలాగులు రాసిన సినిమా శంకరాభరణం. ఎందుకంటే ఆయన సినిమాలో స్క్రిప్ట్ అలాగే ఉందండి. జంజాల్ గారు రైటింగ్ తోటి స్క్రిప్ట్ ఉంది నా దగ్గర. అవునా? గ్రేట్, రియల్లీ గ్రేట్. ట్రెజర్, ట్రెజర్. ఎందుకంటే ఆయన సినిమాలు అంటే ఓ పుంఖాలుగా డైలాగులు ఉంటాయి కదా. అవునవును, పంచి డైలాగులు. ఇంకోటి ఏంటంటే రాసిన తక్కువ డైలాగ్స్ అయినా కూడా జంజాల్ గారు జనరల్ గా విశ్వనాథ్ గారి సినిమాలో రైటర్స్ రాసి చాలా మార్చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో అసలు మార్చలేదు ఆయన. అంత క్లుప్తంగా రాసినవి కూడా పవర్ఫుల్ గా రాశాడు ఇలా హత్తుకునేలాగా జంజాల్ గారు. అవునండి, మార్చలేదు ఆయన. ప్రతి డైలాగు మార్చడానికి లేనట్టుగానే ఉంటాయి. కులం మీద చెప్తాడు కదా, ఇది రాజలక్ష్మి చిన్నప్పుడు బిందు తీసుకొస్తుంటే ఆచార వ్యవహారాలు మనుషుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికే తప్ప మనుషుల్ని కులం అనే పేరుతో విడదీయడానికి కాదు తులసి అని అంటే. అవును, అలాంటి డైలాగ్స్ అన్ని జంజాల్ గారి. ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప మనుషుల్ని కులం అనే పేరుతో విడదీయడానికి కాదు తులసి. అయ్యో, అసలు ప్రపంచంలో ఎప్పటికీ అంటే ప్రాస రాసిన ఆయనే ఇది కూడా రాశారంటే చూడండి. వేటగాడులో ప్రాస రాసిన ఆయనే. అవును, భాష మాటల పరోటాలు అని తర్వాత చెప్పింది నువ్వు చరిత్ర అడక్కని ఇలాంటి పంచులు ఆయనే క్రియేట్ చేశారు. ఆయన మరి శంకరాభరణం లాంటి సినిమాకి రాయడం అంటే చూసుకోండి. ఎంత సేమ్ విత్ వేటూరు గారు. అక్కడే ఆరేసుకోబోయి పారేసుకున్నాను, ఆకుజట్టు తెడిచే జరుగుతున్న టైంలోనే ఓంకారనాథాను శంకరనాథ శరీరాపర రాయబెట్టి. అసలు కె విశ్వనాథ్ గారితోనే కదా ఆయన ప్రయాణం ప్రారంభమైంది మొట్టమొదటి పోసీత్ కదా. కానీ ఆ పాటలు రాసే సందర్భాలు మీకు ఏమైనా గుర్తున్నాయండి? మా ఇంట్లోనే ఆఫీసు అప్పట్లో బిగినర్స్ కదండి, పెద్ద ఆఫీసు అదే లేదు. పొద్దున్న ఆఫీసు, సాయంకాలం మైల్ అయిపోయింది అది. ఓకే, అలాగే అడ్జస్ట్మెంట్ మహాదేవన్ గారి దగ్గర నుంచి వేటూరు గారి దగ్గర నుంచి అందరూ అక్కడే కూర్చొని కంపోజ్ చేశారు. అవునా? ఒక రూమ్ అంతే. ఓకే, ఆఫీస్. బా, ఏది మన జంజాల్ గారి ఇంటి దగ్గర కాదండి, ట్రస్ట్పురం అండి. ట్రస్ట్పురం. ఓకే, తర్వాత మీరు ఇక్కడికి వచ్చినట్టున్నారు కామదార్ నగర్. తర్వాత కామదార్ నగర్ శంకరాభరణం కట్టారు మీరు. అదే అప్పుడు మీరు అందరూ షిఫ్ట్ అయిపోయారు టోటల్. అంటే బాలు గారు మొదటి నుంచి అక్కడే ఉన్నారు. బాలు గారు ముందు ఉన్నారు. ఫస్ట్ ఐడియాకి వచ్చింది ఆయన వచ్చింది. తర్వాత జంజాల్ గారితో మేమందరం వచ్చే కదా అంత జంజాల్ గారితో కూడా పక్కన గీతా, మహాదేవన్ గారు, పౌళేన్ గారు అందరూ అక్కడ కూర్చుని పొద్దు నుంచి సాయంకాలం వరకు. బాగా గుర్తు. బాబా, ఎంత మంచి జ్ఞాపకాలు. అయ్యో చాలా. మహాదేవన్ గారు లాంటి ఫస్ట్ సిట్టింగ్ ఏంటంటే టెక్నీషియన్స్ అందరినీ పిలిచారు, అన్ని డిపార్ట్మెంట్స్ పిలిచి కథ చెప్పారు ఆయన విశ్వనాథ్ గారు, సీన్ టు సీన్. దీంట్లో అందరూ థ్రిల్ అయిపోయారు. బయటకు వచ్చి ఎవరెవరు వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఏమేమి చెయ్యాలి వాళ్ళే డిస్కషన్, ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి దీంట్లో, ఎలా కొత్తగా ఎలా చేయాలి. ఎందుకంటే మేకప్ ఎవరికి బాలుమేంద్ర గారు మేకప్ వేయించారు కదా, మీకు తెలిసింది. వేయించాడు. విశ్వనాథ్ గారు కూడా ముందు అనుకున్నది అదే కదా. ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ ఏదో ఉంటుంది, అది వేయిస్తాడు అయితే. అంతేనా? అంతే. ఈ సినిమా కూడా అదే జరిగిందా? ఓకే.
ఈ పాటలు ముందు రాసి కంపోజ్ చేశారా లేదా ట్యూన్స్ కంపోజ్ అయ్యాక పాటలు రాశారండి? పాటలు రాసి కంపోజింగ్, పాటలు ముందు రాయడం జరిగింది. కలిసే కూర్చున్నారు వేటూరు గారు, మహాదేవన్ గారు, విశ్వనాథ్ గారు, పోగులేని గారు అందరు కొంచెం సిచ్యువేషన్ చెప్పేవారైనా ఇలా 4 లైన్లు ఆయన రాయడం, పల్లవి రాయడం, ఫస్ట్ పల్లవి వస్తే పల్లవి తీసుకురావడం, అలాగా పెద్ద ట్యూన్కి పాటలు రాయడం కాదు ఇది. ఓకే ఓకే. ఆయన వేటూరు గారు ఒకసారి చెప్పారు నాకు, ఈ పాట లాస్ట్ పాట ఉంది కదా దొరకనటువంటి సేవ, పల్లవి ఆత్రేయ గారు విజయ గార్డెన్స్ లో కనిపించి అంత పల్లవి రాసేవంటాయా పాడేవాడు చచ్చిపోతాడు అన్నాడంట. అంటే అవునండి ఈ పాట అయ్యాక నిజంగానే చచ్చిపోతాడు. దొరకనటువంటి సేవ అనేసరికి అదొక మరపురా ఇన్సిడెంట్ అండి ఆ పాట రాయించడం. అవునా? అన్ని పాటలు ముందు రికార్డ్ అయిపోయినాయండి, ఈ పాట ఇంకా రికార్డ్ అవ్వాల ఏదో కొన్ని కారణాల వల్ల. తర్వాత లాస్ట్లో షూటింగ్ ఏదో సంథింగ్ ఏదో అనుకున్నాం. మధ్యలో ఆయనకి హెల్త్ ఇదే హాస్పిటలైజ్ అయ్యాడు వేటూరు గారు విజయ హాస్పిటల్లో. మనకేమో రికార్డింగ్ షూటింగ్ డేట్స్ దగ్గరికి వచ్చేస్తుంది, పాట రికార్డ్ చేయాలి, ఇంకొకరితో ఏమైనా రాయిద్దామని చెప్పి డైరెక్టర్ గారు అందరూ అనుకుంటుంటే ఇంకొకటి రాయడానికి లేదు, సింగిల్ కార్డ్ నాకు రావాల్సింది ఈ పాట ఈ సినిమాకి అని చెప్పి హాస్పిటల్కే. అప్పుడు మా సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ వంశీ కూడా అండి, పెద్ద వంశీ. అవునండి. సో వంశీ గారిని పంపించండి అక్కడికి హాస్పిటల్కి అన్నాడు. బెడ్ మీద కూర్చుని డిక్టేట్ చేస్తే కింద కూర్చొని పక్కన కూర్చొని రాశాడు వంశీ దొరకనటువంటి సేవ. అది ఒక విజృంభణ, విశ్వరూపం. ఇంకొకటి రాయడానికి లేదు ఈ పాట ఈ సినిమాలోని. అది ఒక అంటే మ్యూజికల్ గా గానీ లిటరేచర్ పరంగా గానీ లేకపోతే పెర్ఫార్మెన్సెస్ గానీ ఏ యాంగిల్ తీసుకోండి అదే. ఇప్పుడు చిన్న చిన్న మైన్యూట్ ఇట్లు కూడా దానికి మంచి మంచి అర్థాలు తీసుకున్నారు జనాలు. ఆయన ఎందుకు చేశారో తెలియదు విశ్వనాథ్ గారు, మైన్యూట్ ఇట్లు కూడా మంచి మంచి అర్థాలు తీసుకున్నారు. అవును, రీసెర్చ్ పిహెచ్డీలు చేశారు చాలా మంది. అవును అవును. అంటే ఈ తెలుగు సినిమా మెస్మరైజ్ చేసిందండి సినిమా టోటల్గా ఏంటో. అవును అవును, మెస్మరిజం. అంటే రిలీజ్ కూడా మీరు చాలా కష్టపడ్డారు. కష్టపడి రిలీజ్ చేశాను, చాలా కష్టపడ్డాం. ఆల్మోస్ట్ 1.5 months కాపీ వచ్చేసి రోజు ప్రొజెక్షన్స్ వేసేయడం బయ్యర్స్కి, రోజు చూసేసి అందరూ కంగ్రాచులేట్ చేసేయడాలు, ఏడు చేయడాలు అన్నీ చేసేవారు, వెళ్ళిపోయారు. ఒక్కడి దగ్గరికి వచ్చాడు, చాలా బాగుందండి కానీ కమర్షియల్గా ఏమోనండి అరే సెకండ్ నుంచి వెళ్ళిపోయారు. తర్వాత మనకి రిలీజ్ మనమే ఓన్గా చెయ్యాలని లింగమూర్తి గారిని అప్రోచ్ అయితే లింగమూర్తి గారు సినిమా చూసి ప్లాన్గా దీనికి ఎలా పబ్లిసిటీ చేయాలో, ఎలా ఆడియన్స్ థియేటర్కి రప్పించాలో, ఆయన పాత్ర కూడా దాంట్లో బాగా ఉంది. లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు. సో అలాగా శంకరాభరణం ఉన్నంతకాలం లింగమూర్తి గారి పేరు అలా ఉంటుంది. కె విశ్వనాథ్ గారు, ఏడిది నాగేశ్వరరావు, మాధవన్ గారు, జేవి స్వామి గారు వీళ్ళందరితో పాటు లింగమూర్తి గారి పేరు కూడా డెఫినెట్ గా కదా కూర్చోబెట్టి అందరూ ఎలా ప్లాన్ చేయాలో, ఎలా రిలీజ్ చేయాలో, ఎక్కువ రిలీజ్ చేయకుండా పెద్ద పెద్ద థియేటర్స్ కాకుండా మంచి కాంపాక్ట్ థియేటర్స్ లో వేస్తే బాగుంటుంది. ఓపెనింగ్స్ రావు ఈ పిక్చర్కి, మిల్లిగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి రావాలి. సో ఇలాగా అనుకున్నంత లేట్ అవ్వలేదు, 2-3 రోజుల్లోనే ఫైర్ ఫ్లవర్ అనుకున్నావా? అంటే అప్పుడు రామలింగ గారు ఏదో పావులా వాట తీసుకున్నారు ఇందులో కదా? అసలు కాదు. అంటే అరవింద్ గారు నాన్నగారు లేదంటే చిన్న ఫైనాన్స్ కంపెనీ ఉండేది, ఆ ఫైనాన్స్ కంపెనీ ఇచ్చింది, అది అదేమి అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో అరవింద్ గారు, కైకాల సత్యనారాయణ గారు, అరవింద్ గారు, మేమందరం గ్రూప్ అక్కడ. అంటే సినిమా ఒక 2-3 days లోనే అందుకుందండి. నైజాం లాంటి ఏరియా ఒక 1 week పట్టిందండి. అంటే నైజాం చాలా చిన్న ఏరియా అండి అప్పట్లో. తర్వాత అదే పెద్ద ఏరియా అయిపోయింది. తర్వాత అప్పట్లో ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక 1.5 districts కి ఈక్వల్ గా ఉండేది. ఇవాళ ఆంధ్రాలో 50% పైన ఉంది. మరి నైజాం అంటే చాలా పెద్ద అది మోస్ట్లీ చిరంజీవి గారి సినిమాలు అయ్యాక బాగా డెవలప్ అయిపోయింది. అదే ఆయన స్టేట్ రౌడీలు, ఆయన ఎవరో ఒక ఆయన గోపాలకృష్ణారెడ్డి గారు, ఆనంద్ గోపాలకృష్ణారెడ్డి గారు. తర్వాత ఆయన ఒక సభలో చెప్పారు, చిరంజీవి గారు సినిమాలతోనే థియేటర్లు పెరగడం ఊళ్ళల్లో. మొదటి ₹1 కోటి ఆయనదే కలెక్ట్ చేసింది, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ఏరియా
సెంట్రలైజ్డ్గా ఉండి నైజాంలో హైదరాబాద్లో ఉండి కింద కింద ఎవరికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేసుకున్నారు తప్ప అసలు వాళ్ళకి వచ్చేది కదా అప్పట్లో. సో అలాగా తర్వాత అది స్ట్రీమ్ లైన్ అయింది. చిరంజీవి గారి సినిమా తర్వాత అదే ఆయన ఆ రోజు మెచ్చుకున్నారు, సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవ మామూలుది కాదు చిరంజీవి చెప్పి ఆయన స్టేజ్ మీద గుర్తు చేసుకున్నారు. అదే ఇప్పుడు మీరు బడ్జెట్ ఎంత పెట్టారండి సినిమాకి? అది 12-13 అండి లక్షలు అండి. ఓకే. అంటే అప్పట్లో ఆ కాస్టింగ్కి టైప్ ఆఫ్ ఫిల్మ్కి అది ఎక్కువ, చాలా ఎక్కువ. అదే అంటున్నాను, 6-7 లక్షల కన్నా కదా. ఎవరు రెమ్యూనరేషన్ అంత పెద్ద రెమ్యూనరేషన్ ఉండవు, ఏం లేవు. డేస్ కూడా కొంచెం బాగానే తీసేవాడి అప్పుడు. 60 అప్పుడు జనరల్గా అందరూ 30 రోజులు 35 రోజులు తీస్తున్నా కూడా మేము 60 days అంతా అయిందండి అప్పుడు. దానవీర సూరకర్ణ లాంటిదే రామారావు చాలా ఈజీగా తీసి పారేశారు. అప్పుడు 40 రోజులు అంటే ఎక్కువ అండి, అలాంటి 55 రోజులు 60 రోజుల వరకు అయిందండి ఇది. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేవు. రీషూట్లో ఇక్కడ కొన్ని చోట్ల జరిగినాయి అంతే. మళ్ళీ రీమిక్సింగ్లు, సౌండ్ బాబుతో రీమిక్సింగ్లు ఎక్కడ ఊరుకునేవాళ్ళం కాదు. అంటే టెక్నికల్ సైడ్ ఎక్కువ వర్క్ చేశారు. అవునండి, రీమిక్సింగ్లు వాటి చోట. అవునండి. అంటే ఇంత టెక్నాలజీ అప్పుడు రాకపోయినా లేదు, ఉన్న దాంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా థియేటర్. సౌండ్ ఇంజనీర్స్ అవార్డులు వచ్చినాయి చాలా, ఆల్మోస్ట్ టెక్నికల్ అవార్డ్స్ కూడా చాలా వాటికి వచ్చేది. బాలు బైద్రాకి వచ్చినాయి స్టేట్ అవార్డ్స్. 1 week తర్వాత సినిమా అసలు దుమ్ము లేపుతుంటే అసలు మీకు ఎలాంటి రియాక్షన్స్, ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందండి? గూస్ బంప్స్ అండి, ఇంకేముంటుంది, మామూలు గూస్ బంప్స్ కదా మాకు. అసలు ఏంటి, డెఫినెట్గా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తే మాత్రం అనుకోలేదండి ఎవరు. ఈవెన్ విశ్వనాథ్ గారు కూడా అనుకోలేదు. బాగుంటుంది, మంచి సినిమా తప్ప బ్యారియర్స్ దాటేసి అసలు క్లాస్ ఆడియన్స్ చూస్తారు అనుకుంటారు కదండి. ఇది రిక్షా వాళ్ళతో సహా అందరూ అన్ని B క్లాసు C క్లాసు వాళ్ళు కూడా వచ్చి రాని పదాలతో పాటలు పాడేస్తుంటారు. శంకరానాథ శరీరాపురం అంత మాస్ హిట్. చాలా మంది విశ్లేషకులు అనేది అంటే ఇది క్లాస్ సినిమా అనేది ఎవరన్నారు, ఇది పక్కా మాస్ సినిమా, ప్రెజెంటెడ్ ఇన్ డిఫరెంట్ వే, పక్కా మాస్ సినిమా ఇది అంటారు. అవును, ఇప్పుడు ఎక్కువ మంది చూస్తే అదే మాస్ సినిమా. మరి మీరు అన్ని అలాగే మాస్ సినిమాలు తీశారు. అడిగారు చాలా మంది, మీది ఆర్ట్ ఫిల్మా కమర్షియల్ ఫిల్మ్ అంటే మాది ఆర్ట్ ఫిల్మ్ కాదు, కమర్షియల్ ఫిల్మ్ కాదు, మాది హార్ట్ ఫిల్మ్ అని డాడీ. అంటే ప్రౌడ్ కదా అతుకునే సినిమా బాయి. అదే అంటే మీరు పెట్టిన పెట్టుబడులు ఎప్పుడు అండి మీకు రిటర్న్ అయ్యి? లేదండి, వెరీ ఫాస్ట్ అండి. అవునా? వెరీ ఫాస్ట్ గా వచ్చేసి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని అమ్మేసాడు, అండర్ రేట్ గా అమ్మేసామండి. అండర్ రేట్ గా 2-3 జిల్లాల్లో ఉంచుకున్నాం. ఈ సక్సెస్ ఎఫెక్ట్ కొత్త ఏరియాస్ ఓపెన్ అయినాయండి సినిమాకి, తెలుగు సినిమాకి. తమిళనాడులో చాలా చిన్న మార్కెట్ ఉండేదండి, అలాంటిది హ్యూజ్ మార్కెట్ వచ్చేసింది తమిళనాడులో. అప్పుడు 25,000 అంత ఉండేదండి తమిళనాడుకి, అలాంటిది 5 లక్షలు 6 లక్షలకి వెళ్ళేదండి అప్పట్లో. ఇక్కడ రిలీజ్ అలాగే కేరళ అండి, అలాగే కర్ణాటక అయితే అసలు దుమ్ము లేపిస్తుందండి. హిందీ రీమేక్స్ అండి, ఫారెన్ ఏరియా టెరిటరీ వైజ్ కొనుక్కోవాలండి. సో లక్కీ, బట్ బయ్యర్ సంపాదించినంత రాకపోవచ్చు కానీ వీఆర్ వెరీ హ్యాపీ. అదేలేండి. అంటే మీకు అప్పట్లో ఈ ఓవర్ ఫ్లోలు వచ్చిన అప్పుడైతే లేదండి, అది మీకు లేవు. అంటే డిస్ట్రిబ్యూషన్ కింద ఇస్తే వచ్చేదండి, డిస్ట్రిబ్యూషన్ కింద ఇస్తే మాకు సరిపోయేది కాదు రిలీజ్ అవ్వడానికి, క్లియర్ చేయడానికి. సో మేము అండర్ రేట్గా అమ్ముకోవాల్సి వచ్చింది చాలా ఏరియాస్. అదేలేండి. అంటే అప్పుడే మీకు 12-13 లక్షలు అప్పుడు కూడా 2 ఏరియాస్ ఉంచుకున్నాం. ఏ ఏరియాల నుంచి? గుంటూరు, ఈస్ట్ గోదావరి అండి. గుంటూరు, ఈస్ట్ గోదావరి. యాక్చువల్గా ప్రైమ్ ఏరియాస్ ఏమో ఇదండి, వైజాగ్, కృష్ణా జిల్లా, ఇవన్నీ ప్రైమ్ ఏరియాస్. కృష్ణా, వైజాగ్ మాకు ఈ మిగిలింది అక్కడికి రెడ్డు అయినా కూడా వీఆర్ హ్యాపీ అండి. అదేలేండి. కానీ ఈ రోజున ఈ డినామినేషన్ వాల్యూస్ తో గనక లెక్క పెడితే ఎన్నో 2000 crores ఇది కూడా దాటేసి ఉంటుంది. ఎందుకంటే కేరళలో సింగిల్ థియేటర్ ఎర్నాకుళం కవితా థియేటర్ అండి, బాగా గుర్తు, పేరు కూడా గుర్తు నాకు. 2 years ఆడిందండి కంటిన్యూస్ గా. ఆడు 25,000 పెట్టి చేశాడు సినిమా మొత్తం అంతా కలిసి, 25,000-30,000 మొత్తం రిలీజ్ చేశాడండి. ఈ ఎర్న్డ్ 2.5 crores ఆ రోజుల్లో. 2.5 crores ₹2 టికెట్ టైంలో.
బా ఏంటండి ఆ history? అది అదే ఒకసారి కూర్చొని క్యాల్కులేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎంత పడుతుందో కాదు మీరు 25,000 కొన్న ఆసామికి 2.5 కోట్లు రావడం హీ కుడ్ ఎంజాయ్ దట్ యు నో దట్ వై? షాక్ వచ్చి పోయాడు అంత డబ్బు చూసి. అవునా? అలాంటి కూడా జరిగింది. ఇది మరీ చరిత్ర, ఇది మరో చరిత్ర కాదు, ఇది మరీ చరిత్ర. ఆయన చాలా పెద్ద బతికిన ఆయనే బాగా అప్పుల్లో ఇదైపోయాడు, బాగా పెద్ద మనిషి. ఈ సినిమా తోటి అన్ని పోయి అసలు ఏదో తీరిపోతాయి అనుకున్నాడు, ఇంతలాగా పోయాడు. షాక్ లో పోయాడు. పళనియప్పన్ గారని అంత షాక్ ఇచ్చింది శంకరాభరణం. మనుషులు కూడా లేపేశాడు శంకరాభరణం. కానీ ఏం చరిత్ర అండి ఏంటి అసలు. అదే అండి, ఇప్పుడు నేను దేనికైనా పిలిస్తే నేను కొంచెం ఆలోచిస్తే ఒకరోజు పెట్టుకుందాం అంటే శంకరాభరణం అనేసరికి మాత్రం అంటే నేను ఐ వాంట్ షేర్. అంటే ఈ జనరేషన్ కూడా ఇంకా తెలుస్తూ ఉంటే ఇంకా కొత్త జనరేషన్ కూడా బాగుంటుంది. మీ ప్రివిలేజ్ అది, మీ అర్హత. ఎందుకంటే వర్క్ షాప్స్ కాడిగా పిలుస్తుంటానండి, కూడా వాటిని షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇదంతా బాగుంది సార్, ప్రతిదీ దానిలో ఒక మధురమైన ఘట్టమే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమి లేవండి శంకరాభరణం మేకింగ్ లో గానీ? అసలు ఇబ్బంది అంటే షూటింగ్ లో చిన్న చిన్న ట్రబుల్స్ వస్తుంటాయి, అవి సహజం అండి. అది పెద్ద ఇబ్బంది అని కూడా అనుకోకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన శాస్త్రి గారు చిన్నపిల్లకి నీటిలో పాట పాడి నేర్పిస్తుంటాడు కదా, సారీ గరి పదా పారి నేర్పిస్తుంటాడు. ఆ లొకేషన్ కోసం ఒక 15 రోజుల నుంచి గోదావరి గట్టిన ఒక పెద్ద మండపం సెట్ చేయించామండి. పెద్ద మండపం దగ్గర కూర్చుని ఆయన చెప్తుంటే కింద నీటి దగ్గర చిన్న పాప వరలక్ష్మి, అది ఆ సీన్ కోసం పోలవరం దగ్గర చేస్తున్నామండి. చేద్దానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయండి. రేపు మార్నింగ్ అక్కడ చెయ్యాలండి. ఇది ఆ మండపంలో షూటింగ్కి అంత ప్రిపరేషన్ రెడీ అయిపోయింది. మార్నింగ్ యూనిట్ అంతా తెలిసి మండపం కనబట్టలేదండి. అక్కడ మునిగిపోయిందండి, బయట వరద వచ్చి మునిగిపోయింది. డబ్బులు పోవడం గురించి కాదు, షూటింగ్ చెయ్యాలి. ఒక రోజు షూటింగ్ పోతే అవుట్డోర్ లో ఎంత వేస్టేజ్ ఉంటుంది మీకు తెలిసింది కదా. సో అప్పటికప్పుడు డైరెక్ట్ గారు కూడా డిసప్పాయింట్ అవ్వలేదు, చేద్దాంరా అని చెప్పి ఆర్ట్ తోటగారు అందరిని పిలిచి మంచి చెట్టు ఎక్కడ ఉంటే కొట్టి తీసుకుంటున్నా అర్జెంట్ తెప్పించండి ఈ లొకేషన్కి అని చెప్పి ఓ చెట్టు పెద్దది కొట్టించి అది గోదావరి రోడ్లో పెట్టించి చెట్టు బ్యాక్గ్రౌండ్లో గోదావరి అలా పెట్టి మేనేజ్ చేశారు. ఇది కూడా మర్చిపోలేని సంఘటనే మీకు కదా. అదొకటే అలాంటి పెద్ద ఇబ్బంది కలిగినవి ఏం లేవు. షూటింగ్ ఆగిపోయి అంత ఇదేవి అందరూ కొత్త నటినట్లు అంత నాన్నగారు ప్లానింగ్ కూడా బాగుండేదండి. అంత మంచి క్రూ ఉండేదండి. ఒక చంద్రమోహన్ గారే అప్పట్లో కొంచెం బిజీ యాక్టర్. చంద్రమోహన్ గారు, అల్లు రామలింగ గారు ఇద్దరు పట్టుకోవడం చాలా కష్టం. మరి ఎలా మేనేజ్ చేశారండి అన్ని డేట్స్ అవి? పర్లేదండి, చంద్రమోహన్ గారు ఎక్కువ డేట్స్ కాదండి. రామలింగ గారికి మాతో ఉన్న అసోసియేషన్ అనుబంధంతో అదే ప్లస్ క్యారెక్టర్ మీద మంచిది. అదే ఎప్పుడు ఎవరితో ఇబ్బంది లేదండి. ఏది ఈ రోజుకి కూడా రామలింగ గారు అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఒక్క సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే వెరీ సీరియస్ క్యారెక్టర్. అదే అక్కడ కామెడీ డైలాగుల్లో కామెడీ బట్ వెరీ సీరియస్ క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ అది. ఒక అలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుండు అదే అని ఒక ఆత్మీయుడు అనేటువంటి. అంటే విశ్వనాథ్ గారికి ఏడు దినేశ్వర డిఫరెంట్ కదా, బాగా పోల్చారే. మంచిది, కరెక్ట్. అదే నాకు ఇప్పుడు ఆ రెండు క్యారెక్టర్లు చూసినప్పుడు వీళ్ళిద్దరే గుర్తొస్తారు నాకు. ఎందుకంటే నా నాగేశ్వరరావు ఎప్పుడు విశ్వనాథ్ గారి దగ్గర మాట్లాడింది లేదు, అసలు చాలా కూర్చోవడం పేరు పెట్టి పిలిచింది ఎప్పుడు లేదు. ఇప్పుడు నాన్నగారు ఇదే డైరెక్టర్ గారు అనడమే, డైరెక్టర్ గారు ఆయన నువ్వు నాగేశ్వరరావు ఆయన అనడం. అదేలేండి. లక్కీగా నాకు నా అదృష్టం ఏంటంటే ఆయన విశ్వనాథ్ గారు పర్వపదమించే ముందు దాదాపు ఒక 6-7 ఏళ్ళు నుంచి ప్రతిదానికి నన్ను పిలిచేవారు. రాజా పలానా సినిమాలో మనం చేసేప్పుడు అలా చేసాం కదా, ఇలా చేసాం కదా అన్ని మెమరీ కూడా తగ్గే టైంలో ఆయన ఇంటర్వ్యూస్ కదా నన్ను పిలిచేవారు కూడా. దాదా సాహెబ్ వచ్చినప్పుడు దగ్గర అన్ని ఒక సీఎం, స్టేట్ సీఎం
ఒక డైరెక్టర్ ఇంటర్వ్యూకి రావడం అంటే ఇంటికి కేసీఆర్ గారు వచ్చాడు కదా, అది కేవలం ఇట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ శంకరాభరణం. అది మాకు తెలియదండి. అది సడన్ గా మధ్యాహ్నం భోజనం చేసి ఇంట్లో కూర్చున్నాను. మా ఇంటి పక్కనే అండి డైరెక్ట్ గారు ఇక్కడ హైదరాబాద్ లో. అవును, పక్కన వెనకాలే. అవును, ఫిలిం నగర్ లో. వాళ్ళ ఇంట్లోకి ఫోన్ వచ్చింది, రాజా కొంచెం అర్జెంట్ గా వచ్చాయి అంటే. ఆయనకి పెద్ద పెద్ద ఉంటే కొంచెం కంగారు పట్టుకుని దాన్ని పిలిచేస్తాను అనమాట. కొంచెం నేను కొంచెం అరేంజ్ చేస్తాను, కోఆర్డినేట్ చేయడం, ఆర్గనైజ్ చేస్తాను అనమాట. సో పిలిచారు, ఏంటి డైరెక్టర్ గారు అంటే ఇలాగా సీఎం గారు వస్తున్నారంటే చేస్తానంటే నేను శ్రీరాము ఇద్దరం వెళ్ళిపోయాం. అసలు అక్కడ ముందు పేరు ఇవ్వాలి, ప్రోటోకాల్ ఉంటుంది కదా, మీ పేర్లు లిస్ట్ చేస్తున్నాం అని చెప్పంటే తప్పకుండా అంటే వెళ్ళి దగ్గరుండి 1.5 hours అండి. ఆయన అసలు ఎంత విశ్లేషించండి ఆయన సినిమా గురించి. కేసీఆర్ గారు మంచి సాహిత్య మంచి కమాండ్ ఉందండి, పద్యాలు పడుతున్నాడండి ఆయన. ఆశ్చర్యేసింది. నాకు తెలిసి దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరిలో ఆయనకున్నంత లిటరేచర్ కమాండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. ముందు రోజు నైట్ కారులో వెళ్తూ పాటలు విన్నాడట. ఇంటూ వాడు పిఏకి చెప్పాడంట, విశ్వనాథ్ గారు కలవాలి, ఉన్నారేమో కనుక్కో. ఎంతసేపు సీఎం గారు అనుకుంటే ఎంతసేపు. అదే అంటున్నాను, ఆ శంకరాభరణం పాటలు వినే ఆయన ఇన్స్పైర్ అయి ఉంటారు గ్యారంటీ. చెప్పాను పొద్దున్న. నెక్స్ట్ టైం మమ్మల్ని పరిచయం చేశారు విశ్వనాథ్ గారు, ఇలాగా శంకరాభరణం నిర్మాతలు కొడుకులు అని చెప్పి. ఆయన రిక్షా వాళ్ళనే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా కదిలించింది శంకరాభరణం. ముఖ్యమంత్రులు ఏంటంటే రాష్ట్రపతిని అయితే అక్కడ సంజీవ్ రెడ్డి గారు అయితే ప్రింట్ అక్కడ తీసుకున్నారు. 1 నెల ప్రింట్ ఉండిపోయింది అక్కడ. రాష్ట్రపతి భవన్ సెపరేట్ థియేటర్ ఉంటుంది. ఇప్పుడంటే హోమ్ థియేటర్స్ వచ్చినాయి, అలాగా మామూలు థియేటర్, రెగ్యులర్ థియేటర్ ఉంటాయండి ఇంట్లో. ఒక 15,000 మంది చూసుకోవడానికి. సో మన పిక్చర్ ప్రింట్ అక్కడ నుంచి చేయమని 15 రోజులు అక్కడే ఉండిపోయేది. మరి సడన్ గా అడిగారు ప్రింట్ కావాలని. వెంటనే గవర్నమెంట్ ఆఫీస్ నుంచి మాకు ఫోన్లు, సార్ ప్రెసిడెంట్ గారు ప్రింట్ అడుగుతారు. ఈ గొడవ ఏమండి శంకరాభరణం 1 year పట్టింది సార్ మాకు ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేయడానికి. విజయోత్సవాలని, సన్మానాలని, ఈ కాల్ షీట్లు చూసి పని ఇది ఎక్కువైపోయింది మాకు అప్పుడు. అదొకటినండి, ఫారెన్ టూర్లు. జంజాల్ గారు డైరెక్టర్ అవడానికి అది ఒక యాడ్ బాగా నాకు సాయినాథ్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. ఏ యాడ్ అండి? ఒక పేపర్ యాడ్ లోని ఒక విశ్వనాథ్ గారిది తప్పితే ఎవరి ఫోటో వేయలేదని, దానివల్ల కొంచెం జంజాల్ గారు. ఏమంటే మీకు కావాలంటే చూపిస్తాను. చాలా పేపర్ యాడ్స్ లో అందరూ వేసామండి, నా దగ్గర ఉండాలి కూడా. అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండి. అవునా? మా నాన్నగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి నుంచి కూడా, ఇది శంకరాభరణం వదిలేండి, రైట్ ఫ్రమ్ సిరిసిరిమ దగ్గర నుంచి కూడా 100 days కానీ 50 days కానీ టెక్నీషియన్సే వేసేవారండి ఫోటోలు. మీకు శంకరాభరణంలో కూడా 50th day 100th day నాకు బాగా గుర్తులేదు, మొత్తం అందరి. వేటూరు గారు కూడా దాని గురించి కొంచెం ఏదో లేదు, కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరికి ఇచ్చేవాళ్ళు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అండి. జనరల్గా సినిమా సక్సెస్ అయ్యాక డైరెక్టర్ ఫోటోనే ఎక్కువ పబ్లిష్ చేస్తాం, మీకు తెలియదే ఉంది. అవును, మిగతా వాళ్ళది ఏదో ఒక అకేషన్స్ లో వేస్తూ ఉంటారు అంతే. అదేం లేదండి. అయ్యో అప్పట్లో స్క్రీన్ లో కూడా, లేకపోతే విజయోత్సవాలకి అన్నింటికి అందరూ వచ్చేవారు కదండి వీళ్ళు. వేటూరు గారు, జంజాల్ గారు అందరూ. ఎవరి దగ్గర, ఎవరు ఇంటి దగ్గర లేరు. మమ్మల్ని చాలా తిట్టుకున్నారు చాలా మంది ఇక్కడ. ప్లస్ డైరెక్టర్ గారికి గురు పూజ ఆడిద్దరు కలిసి చేశారు ఒకటి విజయవాడ గ్రాండ్ గా, జంజాల్ గారు, వేటూరు గారు. అలాంటి ఏమి అదే ఊరికే ఉండగా రకరకాల పుట్టించడం మాట్లాడండి ఇట్లా నాకు తెలిసి ఇలాంటివన్నీ. అదేలేండి. అదే ఇంకా ఎవరి అనుభూతులు. అలాగే ఈ మధ్యలో ఒక విశ్లేషకుడు ఒక ఆయన మహాదేవన్ గారు, మా సినిమాలకు ఎందుకు రావాలేదు, నెక్స్ట్ సినిమాలకు ఎందుకు చేయలేదు అనేదో రాసుకొచ్చాడు ఒక ఆయన. ఆయనకి నేను ఫేస్బుక్ లో చూశాను, నేను అది ఆయనకి అక్కడే కామెంట్ చేశాను, మీకు తెలుస్తుంటే రాయకండి, ఆయన చాలా బిజీగా ఉన్నప్పుడు జరిగింది అమెరికా నైట్స్ అయ్యి, ఫారెన్ నైట్స్, అంతేగాని ఆయన తీసుకెళ్ళకూడదని ఎప్పుడు లేదు. ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు టికెట్లు ఇవ్వలేదు మహాదేవన్ గారు వాళ్ళకి. అసలు మా ఫంక్షనే కదా, వాళ్ళు ఎవరో తీసుకెళ్ళలేరు మమ్మల్ని. అదేలేండి, పేరు తర్వాత చెప్తారు, పబ్లిక్ లో వదిలేండి. ఇప్పుడు ఎవరెవరో సభలు సన్మానాలు పెట్టేవారు, వాళ్ళే మిమ్మల్ని ఆహ్వానించారు, వాళ్ళే తీసుకెళ్ళేవారు. యుఎస్ కానివ్వండి, ఎనీ కంట్రీకి. అక్కడ మీ రెస్పాన్సిబిలిటీ అవ్వదు కదా మహాదేవన్ గారిని తీసుకెళ్ళి. అందుకోసం నెక్స్ట్ నుంచి ఇళయరాజా గారు పెట్టుకున్నారు.
అదేలేండి, ఏదో లింక్ కలిపారు, కాంట్రవర్సీ క్రియేట్. సోషల్ మీడియా వచ్చాక ఎక్కువైపోయినండి. అవునులేండి, అవునులేండి. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న శంకరాభరణం సినిమా గురించి రాయని వెబ్సైట్ లేదండి. అవునండి, చూసాను. అసలు రాయని వెబ్సైట్ అసలు అంటే పీపుల్ ఫెల్ట్ ప్రౌడ్ టు రైట్ అబౌట్ ఇట్, అబౌట్ క్లాసిక్. మన వాళ్ళు అన్మోల్ రతన్ అంటారు హిందీలో. అన్మోల్ రతన్ అంటే అనర్ఘ రత్నం అని, అనర్ఘ రత్నం అంటారు, అన్మోల్ రతన్ అంటారు. అలాంటి అన్మోల్ రతన్ శంకరాభరణం, దాంట్లో డౌట్ మన ఆణిముత్యం అంటాం, ఆణిముత్యం అంటాం అన్మోల్ రతన్. ఇక్కడ ఏంటంటే ఈ రోజుకి మనం మిమ్మల్ని పిలిచి స్టూడియోకి ఆ సినిమా గురించి మాట్లాడడం అన్నది మహదానందకరమైన విషయం. మీకు ఎంత ఆనందమో మేము అంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ఇంకా 45 ఏళ్ళ తర్వాత కూడా మాకు ఆ సినిమా ఇంకా గౌరవాన్ని కంటిన్యూ అవుతుందంటే మామూలు ఇది కాదు కదా, గొప్ప విషయం. మీ ఇంటి పేరు ఏడుది వాళ్ళు కాదు కదా, శంకరాభరణం. శంకరాభరణం కదా, శంకరాభరణమే, బయట పెట్టుకున్నది శంకరాభరణమే, ఇంటి పేరు అదే కదండి. అదే హైదరాబాద్ లో అంతే, హైదరాబాద్ లో కూడా. అవును, అవునండి, ఐ రిమెంబర్. శంకరాభరణం తర్వాత మళ్ళీ మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేసిన పిక్చర్ సీతాకోకచిలుక. టక్మన్ భారతీరాజా గారికి వెళ్ళారు ఏంటండి? నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ సినిమాలకు వచ్చినాయి కంటే ఆయన సర్వీసెస్ కి రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు కూడా ఇవ్వలేదు. అతి మంచివాడు, చెప్పింది నువ్వు ఫలానా అలా చెయ్యి అంటే చేసేస్తాడు. అలా అని పెట్టి దానికి మళ్ళీ రాధిక లాంటి విధురాలని కాపాడటం. యాక్ట్ చేసిన రెయిన్ మ్యాన్ అని. అవునండి, ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఉన్నది దీంట్లో. అవునండి, ఒకసారి మీరు చూడండి, రెయిన్ మ్యాన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు చూడండి. అప్పుడే మలయాళంలో తాళగొట్టం అనే సినిమా వచ్చింది. అవునండి, మెంటల్లో అలాంటి సినిమా చేయాలని ఉంది నాకు అని చెప్పి చిరంజీవి గారు మాతో అండు, నాకు ఇప్పటికీ గుర్తు. కానీ ఆయనకి అవకాశం రాలేదు. అఫ్ కోర్స్ మళ్ళీ మేమే ఆపద్బాంధువుల్లో దాని ఎపిసోడ్ వైజ్ పెట్టాం. అది కొంచెం మిస్ఫైర్ అయింది. అది ఎందుకు? మలయాళం ఆడియన్స్ వేరండి, మన ఆడియన్స్ వేరండి కొంచెం కొన్ని విషయాల్లో. ఇండియా టుడేలో మీకు ఫ్రంట్ పేజెస్ వచ్చింది, బిగర్ దన్ బచ్చన్ అని. వీక్ మ్యాగజైన్ లో, వీక్ లో అది మా సినిమాతోటి అది మేమే ఇచ్చింది ఫస్ట్ టైం 125. మీరు చేశారు వంశీ గారు. అవునండి, ఆ సినిమా అసలు ముందు ఫ్లాప్ అనుకున్నారంట కదండి? ముందు ఫ్లాప్ కదండి, అది కూడా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ తోటి అట్లతోటి సైలెంట్ షాట్స్ అండి. ఇళయరాజా గారు మ్యూజిక్ రాకుండా కొంచెం డిసప్పాయింట్ అయ్యామండి. అండ్ నేను నా లెక్క ప్రకారం చిరంజీవి గారు ఎంతో ఎంజాయ్ చేసి ఉంటారు. చాలా 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 ఎంజాయ్ చేశారు. అస్సలు మీరు చూసే కదా సెట్స్ లో. అంబారి ఏనుగనెక్కి అందాల మా యువరాజు ఊరేగుతూ వచ్చేనమ్మా పారాహుష. వై పూర్ణోదయ హ్యాస్ నాట్ కంటిన్యూడ్ ఇన్ ద రేస్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్? మీరు మళ్ళీ చిరంజీవి గారితో మళ్ళీ ఇంకొక సినిమా కూడా రిపీట్ చేయలేకపోయారు? అప్పుడు ఆపద్బాంధుడు అయ్యాక దాదాపు ఒక 1 year 1.5 year నాన్నగారు వరుస సక్సెస్ చూస్తే ఆయన ఈ కుడెంట్ డైజెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.